అందరికీ నమస్కారం. నా పేరు రామడుగు రాంబాబు. సూర్యాపేటలోని రాజారాం మెమోరియల్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేస్తున్నాను నేను. ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా విద్యారంగం అనేటటువంటిది, విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్ర ప్రభుత్వం, మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు, మాన్య మంత్రివర్యులు మన విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ విషయమై ప్రత్యేకమైనటువంటి దృష్టితో విద్యార్థులకు ఆన్లైన్లో విద్యాబోధన చేయించాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఓ నూతన కార్యక్రమాన్ని సూచించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఇంటర్మీడియట్ విద్యా సంచాలకులు శ్రీ సయ్యద్ ఉమర్ జలీల్ గారు మన విద్యార్థుల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఆన్లైన్లో విద్యాబోధన ఏర్పాట్లు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం తెలుగు పాఠాలని బోధించేటటువంటి ప్రయత్నాన్ని తెలుగు అధ్యాపకులు కొనసాగిస్తున్నాం. ఆ బోధనలో భాగంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలుగులో ఉండేటటువంటి పాఠాల్లో ఒకటి గద్య భాగంలోని 3వ పాఠం అయినటువంటి సినారే కవిత్వం మానవతావాదం అనేటటువంటి పాఠాన్ని గురించి మీకు ఈరోజు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను నేను. విద్యార్థులందరికీ కూడా మరోమారు స్వాగతం పలుకుతూ మనం ఇవాళ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కవిత్వంలో ఉండేటటువంటి మానవతావాదాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మానవతావాదము, డాక్టర్ సి నారాయణ రెడ్డి కవిత్వము, ఈ 3 అంశాలు ప్రధానంగా ఉండేటటువంటి అంశాలు ఈ పాఠానికి సంబంధించినంత వరకు కూడా. అయితే ముందుగా మనకి వ్యాసాన్ని అందించినటువంటి రచయిత్రుని గురించి ఒక 4 మాటలు తెలుసుకోవడం సరైనటువంటి ఉద్దేశం అనుకుంటాను. దాన్నే మనం కవి పరిచయం అని కానీ రచయిత్రి పరిచయం అని కానీ చెప్పుకుంటూ ఉంటాం. గద్య భాగంలో ఉండేటటువంటి ఈ వ్యాసాన్ని మనకు అందించినటువంటి రచయిత్రి డాక్టర్ రావి భారతి గారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నటువంటి మహావీరుడు, గొప్ప నేత డాక్టర్ రావి నారాయణ రెడ్డి గారి కూతురు. రావి నారాయణ రెడ్డి గారు సీతాదేవిల కూతురు డాక్టర్ రావి భారతి గారు. ఆవిడ 1936 సంవత్సరం జూన్ 16వ తేదీన జన్మించారు. నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో ఉండేటటువంటి బొల్లేపల్లి అనేటటువంటి గ్రామం వారి స్వగ్రామం. అక్కడ రావి నారాయణ రెడ్డి గారు చాలా కాలం పాటు ఉండడం, తర్వాత తెలంగాణ పోరాటంలో భాగంగా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవడంతో భారతి గారు హైదరాబాదులోని బాలికల సంబంధించినటువంటి శరణాలయాల్లో, అక్కడ అంటే మనం ఇప్పుడైతే హాస్టల్ అంటున్నాం, అట్లా ఉండి విద్యాభ్యాసం చేశారు. ఎక్కువ భాగం శ్రీ రాజబహదూర్ పింగళి వెంకటరామారెడ్డి గారి సంరక్షణలో పెరిగారు ఆవిడ. తెలుగు భాష మీద ఉండేటటువంటి ప్రేమ కావచ్చు, మమకారం కావచ్చు, ఇష్టం కావచ్చు. ఆవిడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ చేశారు. ఆ తర్వాత పిహెచ్డి కూడా చేయడం. పిహెచ్డికి సంబంధించినటువంటి అంశంలోకి వచ్చేస్తే ప్రబంధాలలోని పదప్రయోగ పద్ధతి అనేటటువంటి అంశం మీద ఆవిడ పరిశోధన చేశారు. మనకి విద్యార్థులకి సంబంధించినంత వరకు నేను ఒక 2 మాటలు చెబుతాను. ఎందుకు అనంటే, ఇక్కడ మనకు తెలిసి మీరు ఇప్పుడు చదువుకుంటున్నటువంటిది ఇంటర్మీడియట్ విద్య. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత మీరు ఏం చేస్తారు? సైన్స్ విద్యార్థులైతే సైన్స్ గ్రూపులు, లేదా ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా మెడిసిన్ కావచ్చు, అటువైపు వెళ్తారు. పోనీ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు అనుకుందాం, వాళ్ళైతే ఇతర గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం కానీ, లేదా డిగ్రీ పూర్తి చేయడం, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం, అంటే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఇవన్నీ అనుకోండి. ఇవి అయిపోయిన తర్వాత ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని, మన సబ్జెక్టుకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని దాని మీద పరిశోధన చేసి ఒక సిద్ధాంత గ్రంథాన్ని వ్రాసి యూనివర్సిటీ వాళ్ళకి మనం
అప్పచెప్పినట్లయితే, అంటే యూనివర్సిటీ వాళ్ళకి మనం సబ్మిట్ చేసినట్లయితే, మనం అది సరైనటువంటి సిద్ధాంత గ్రంథం అయితే మనకి ఆ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మనకి పిహెచ్డి డిగ్రీని ప్రదానం చేస్తుంది. దాన్నే డాక్టరేట్ పట్టా అని కూడా అంటాం మనం. ఇక్కడ డాక్టర్ రావి భారతి గారు తీసుకున్నటువంటి అంశం ప్రబంధాలలోని పదప్రయోగ పద్ధతి. ఈ అంశం మీద ఆవిడ పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. తరువాత రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా చాలా కాలం పనిచేసింది ఆవిడ. అక్కడ ఉన్నప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో కూడా తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించేది. ఎందుకు అనంటే, ఉద్యోగము అనేటటువంటిది ఒక వృత్తి, ప్రవృత్తి రచనా వ్యాసంగం రావి భారతి గారికి. ఆమెకి ఇష్టమైనటువంటి ఒక పద్ధతి అనుకోండి, ఇష్టమైనటువంటి ఒక లక్షణం. దాంట్లో భాగంగానే ఆవిడ సాహిత్య వ్యాసాలు అని, వ్యాస భారతి అని, వ్యాస తరంగాలు అనేటటువంటి పుస్తకాలు రాసింది. ఆ తర్వాత చాలా కాలం పాటు తెలుగు భాషకు సంబంధించినటువంటి కృషి చేస్తూ, దాంట్లో భాగంగానే తన జీవితాన్ని కొనసాగిస్తూ 2000 సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన ఆవిడ అంతిమ శ్వాస విడవడం జరిగింది. ఆ మహాకవయిత్రికి, ఆ మహారచయిత్రికి మనం ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన పాఠంలోకి వెళ్తాం. ఇక మన పాఠం విషయానికి వచ్చేస్తే, రావి భారతి గారు రాసినటువంటి వ్యాస భారతి అనేటటువంటి పుస్తకంలో నుంచి మన పాఠం తీసుకోబడింది. అది నారాయణ రెడ్డి గారి కవిత్వం, మానవతావాదం. మన పాఠం పేరు సినారే కవిత్వం, మానవతావాదం అంటాం. ఇక్కడ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే 3 అంశాలు మనకు ప్రధానంగా కనపడేటటువంటివి. నారాయణ రెడ్డి గారు ఒకటి, కవిత్వం ఒకటి, మానవతావాదం ఒకటి. ఈ 3 అంశాలు మనకు ప్రధానంగా కనపడతాయి. ఈ 3 అంశాలలో మొదట నారాయణ రెడ్డి గారి గురించి కొంత తెలుసుకుందాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఆయన తెలంగాణ ప్రాంతంలో చాలా గొప్ప కవిగా పేరు పొందినటువంటి వాడు. కవితలు, వ్యాసాలు, కొన్ని వ్యాసాలు కూడా రాశాడు. తరువాత సినీ గీతాలు, సినిమా పాటల విషయంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వాడు నారాయణ రెడ్డి గారు. ఆయన వచన కవితలు, గేయ కవితలు, తెలుగు గజళ్ళు, గజల్ అనేటటువంటి ఒక ప్రక్రియని తెలుగులో ఆయన చాలా సుసంపన్నం చేసినటువంటి మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన సిద్ధాంత గ్రంథం, ఇంతకుముందు మనం డాక్టర్ రావి భారతి గారి పరిశోధన గ్రంథం అనుకున్నాం కదా, అలాగే నారాయణ రెడ్డి గారు కూడా పరిశోధన చేసినటువంటి ఒక పుస్తకం ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయము, ప్రయోగాలు అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఆయన పరిశోధన చేశాడు. ఆ పరిశోధన చేసి పుస్తకాన్ని ఆయన పూర్తి చేయడం జరిగింది. ఆ పుస్తకం ఎంత గొప్పదంటే, ఇవాల్టికి కూడా చాలామంది తెలుగులో పరిశోధన చేసేటటువంటి విద్యార్థులకు అది ఇప్పటికీ పాఠ్య గ్రంథంలాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆధునిక కవిత్వం మీద పరిశోధన చేసేటటువంటి ఏ విద్యార్థి అయినా సరే నారాయణ రెడ్డి గారు రాసినటువంటి సిద్ధాంత గ్రంథాన్ని తప్పకుండా చదవాల్సింది. అంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన ఇంకా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా చాలా కాలం పాటు పనిచేశాడు. తరువాత తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, మనం ఇంగ్లీష్లో అయితే వైస్ ఛాన్సలర్ అంటాం, అలా కూడా ఉన్నాడు ఆయన తెలుగు విశ్వవిద్యాలయానికి. ఆ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పనిచేసి, తెలుగు శాఖలో ఆచార్యుడిగా పనిచేసి, మాలాంటి ఎంతోమంది విద్యార్థులకు ఆయన చిరస్మరణీయుడు. అంటే పొద్దున్నే లేవగానే గుర్తు చేసుకోవలసినటువంటి మహనీయులలో ఒకడు అనుకోండి, అంత గొప్ప కవి నారాయణ రెడ్డి గారు. ఎందుకు అనంటే ఆయన పదాలు, ఆయన రాసినటువంటి కవిత్వ విధానం అవన్నీ కూడా చాలా అందంగా, చాలా సరళంగా కనపడతాయి. ఆయన మన భారతదేశం గురించి ఒక మాట అంటాడు, ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు వికసించే మననేల విజ్ఞాన కిరణాలు. ప్రపంచంలోని ఇతర దేశాలు ఏవీ కూడా అక్షర జ్ఞానం లేనటువంటి రోజులలో భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి సంస్కృతిని పొంది ఉన్నటువంటి దేశం. అది మన భారతదేశానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చూపుతుంది అనుకోండి.
అలా తన పదాల చేత, తన భాష చేత, తన భావ గాంభీర్యం చేత నారాయణ రెడ్డి గారు ఒక గొప్ప కవిగా పేరు పొందినటువంటి వాడు. ఇది నారాయణ రెడ్డి గారికి సంబంధించి. ఇక ఈ నారాయణ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పకపోతే అది చాలా లోటు అనిపించుకుంటుంది. అదేమిటి అనంటే, ఆయనకి 1990వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. జ్ఞానపీఠ పురస్కారము అనంటే విద్యార్థులు మీకు ఒకసారి సూచనప్రాయంగా చెప్తాను. అదేమిటి అనంటే, ప్రతి సంవత్సరం కూడా భారతదేశం ఏం చేస్తుంది అనంటే, మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి అన్ని భాషలకి సంబంధించినటువంటి కవులలో నుంచి ఒక గొప్ప కవిని ఎంపిక చేసి ఆయనకు ఒక పురస్కారం అందిస్తుంది అనుకోండి. మామూలు భాషలో చెబితే దాన్ని జ్ఞానపీఠ పురస్కారము అన్నాం. తెలుగు భాషలో ఇప్పటి వరకు మొట్టమొదట కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన రాసినటువంటి రామాయణ కల్పవృక్షము అనేటటువంటి గ్రంథానికి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. రెండవ వ్యక్తి మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన రాసినటువంటి విశ్వంభర అనేటటువంటి పుస్తకానికి ఆయన జ్ఞానపీఠ పురస్కారం పొందారు. కేవలం విశ్వంభర అనే కాకుండా ఆయన రాసినటువంటి కవిత్వంలో ఉండేటటువంటి మానవతావాదానికి ఈ పురస్కారం ఇస్తున్నామని కూడా అప్పుడు వాళ్ళు చెప్పారు, జ్ఞానపీఠానికి సంబంధించినటువంటి ఆ కమిటీ వాళ్ళు. ఇది మీకు విశ్వంభర అనేటటువంటి పుస్తకం అనుకోండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి విశ్వంభర అనేటటువంటి పుస్తకం. నారాయణ రెడ్డి గారు ఇంకా చాలా పుస్తకాలు రాశారనుకోండి. మీకు నారాయణ రెడ్డి గారిని ఒకసారి జ్ఞాపకంగా చూపించడానికి చూడండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, మీరు పేపర్లలో వాటిలలో చాలా ఫోటోలు అవి చూసి ఉంటారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని ఎన్నోసార్లు చూసి ఉండొచ్చు. ఆయన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందడం అనేటటువంటిది నిజంగా మన తెలంగాణ వాళ్ళందరికీ గర్వకారణం అనుకోండి. ఎందుకంటే మన తెలంగాణ కవి, మన స్వరాష్ట్రం, ఇవాళ మనం మన స్వరాష్ట్రంలో మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో నడుస్తున్నటువంటి రాష్ట్రంలో మనం ఇవాళ ఉన్నాం. అలాంటి మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కవి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందడం అనేటటువంటిది నిజంగా మనందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటి విషయం. ఎందుకంటే ఎవరికైనా సరే, మన తెలంగాణ ప్రాంత విద్యార్థులకు కావచ్చు, తెలంగాణ ప్రాంత ప్రజలకు కావచ్చు, మన ప్రాంతానికి సంబంధించిన మాట వస్తే మన శరీరం అంతా పులకరించిపోతుంది. ఎన్ని ఉద్యమాలు జరిపామో, ఎన్ని పోరాటాలు చేశామో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. అందుకే అంటాడు ఒక కవి, తెలంగాణ తెలంగాణ ధీరులకు మొగసాల, తెలంగాణ విప్లవోజ్వలగా. తెలంగాణ ప్రాంతానికి అంత గొప్ప శక్తి, అంత గొప్ప చరిత్ర కూడా ఉన్నాయి. ఇక మన విషయానికి వచ్చేస్తే నారాయణ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు నారాయణ రెడ్డి గారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు కొన్ని చూసిన తర్వాత మనము ఆయన కవిత్వము అంటే ఏమిటండి? కవిత్వం అంటే ఏమిటి? అందరూ కవిత్వం రాసేస్తాం అని అంటారు కదా. అసలు కవిత్వము అంటే మనం మామూలు మాటలలో చెప్పుకుందాం. అంటే మన ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించి మన విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు. మనం ఎక్కువగా మన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య మనకు ఎక్కువగా ఉంటుంది. అందులోనూ కూడా తెలుగు ద్వితీయ భాషగా, అంటే సెకండ్ లాంగ్వేజ్గా తీసుకునేటటువంటి విద్యార్థులు కూడా మనకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళమే ఎక్కువగా ఉన్నాం. ఇక్కడ కవిత్వము అన్న మాటకి మామూలు భాషలో మనం ఒక అర్థం చెప్పుకున్నాం. అదేమిటి అనంటే, మనకు తెలిసిన విషయమే అనుకోండి, మనకు తెలిసిన భాష, మనకు తెలిసినటువంటి మాటలు, కానీ దాన్ని కొంచెం కొత్తగా చెప్పాడు అనుకోండి, అది కవిత్వం. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి వాక్యంలో ఉండేటటువంటి భాష మనకు తెలిసే ఉంటుంది, విషయము మనకు తెలిసే ఉంటుంది, అందులో ఉపయోగించినటువంటి మాటలు కూడా మనకు తెలిసినవే ఉంటాయి. కానీ చెప్పేటటువంటి విధానం కొంచెం కొత్తగా ఉంటుంది. అలా కొత్తగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని కవిత్వము అని మనం మామూలు మాటలలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుంది కవిత్వం అంటే? మనం మామూలు మాటే కదా. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఏమంటాం, ఉదయమే సూర్యుడు ఉదయిస్తాడు అనుకోండి, పొద్దున్నే సూర్యుడు ఉదయించాడు అని అంటాం. అదే కవి అనుకోండి, దాన్ని కొంచెం కొద్దిగా ప్రత్యేకంగా చెబుతాడు. లేలేత కిరణాలు పచ్చగడ్డి మీద ఉండే మంచు బిందువుల్ని ముత్యాల్లా మెరిపింపచేస్తూ
సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఊబికి వస్తున్నాడు, ఇలా ఏదైనా కొంచెం కొత్తగా చెప్పడం. అట్లా చెప్పే ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఎవరు అంటే కవులు అలాంటి ప్రయత్నం చేస్తారు ఎక్కువగా. ఇక్కడ అలాంటి కవిత్వం అంటే నారాయణ రెడ్డి గారు రాసినటువంటి కవిత్వంలో ఎక్కువగా మానవతావాదము అనేటటువంటిది కనిపిస్తుంది అని మన వ్యాస రచయిత్రి డాక్టర్ రావి భారతి గారు మనకు తెలియజేస్తున్నటువంటి అంశం. ఇక నారాయణ రెడ్డి గారు కవిత్వము 2 అంశాలని చూసాం. మానవతావాదం ఈ 3వ అంశాన్ని, ఈ 3వ పదాన్ని కనుక మనం చూసిన తర్వాత మనం వ్యాసంలో ఈ 3 అంశాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది మనం చూసుకున్నాం. మీరు పెద్దగా ప్రయత్నం ఏదో కష్టపడి దీన్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒక దృక్పథంతో కూడా ఏమీ ఉండకండి. చాలా మామూలుగా, చాలా సాదాసీదాగా, చాలా సులభంగా ఈ వ్యాసం మీ మనస్సులలోకి వెళ్ళిపోతుంది. మీరు మళ్ళీ పరీక్షలో కూడా దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు చాలా సులభంగా రాయగలుగుతారు. మీరు ఈ విషయంలో ఎటువంటి ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ఇది చాలా సులభంగా జరిగిపోయేటటువంటి ఒక చిన్న ప్రక్రియ అనుకోండి. ఈ వ్యాసమే అలా ఉంటుంది. ఎందుకంటే నారాయణ రెడ్డి గారి కవిత్వం అలాగే ఉంటుంది సులభ శైలిలో. దానికి రావి భారతి గారు రాసినటువంటి వ్యాసం కూడా అంత సౌలభ్యంగా చెబుతుంది ఆవిడ. ఇక్కడ అలాగే చూసుకున్నాం మనం. అంత మనస్సులోనే మనం చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సులభంగా ఉంటుంది అన్న ధోరణిలోనే మనం చూసుకుంటూ వెళ్తాం. ఇక మానవతావాదం అన్న ఒక మాట గురించి తెలుసుకుందాం అనుకున్నాం అనుకోండి. మానవతావాదం అంటే ఏమిటి? దీనికి చాలామంది చాలా రకాలైనటువంటి వివరణలు, మనం దానికి సంబంధించినటువంటి వివరణ కూడుకున్నటువంటి అంశాలని అవని ఇవని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారనుకోండి. అయితే ముఖ్యంగా చెప్పేటటువంటి అంశం ఏమిటి అని అంటే, మనము ఎదుటి వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి అంటే, ఎదుటి వాళ్ళు మన పట్ల ఎలా ప్రవర్తిస్తే మనం సంతోషంగా ఉంటామో మనం కూడా ఎదుటి వాళ్ళ పట్ల అలాగే ప్రవర్తించాలి. ఇది ఒక లక్షణం దానికి సంబంధించినంత. అంటే ఎలా అంటే, మనుషులని లింగ, వయో, కుల భేదాలతో చూడటానికి లేదు. అలాగే ఆర్థికపరమైనటువంటి బలంతో సూచిస్తూ కూడా చూడటానికి వీల్లేదు. అలా చూస్తే అది మానవత్వం అనిపించుకోదు. అంటే ఈ వాక్యం ఏదో కొంచెం కఠినంగా ఉంది అని అనుకుంటున్నారు అనుకోండి. మనం సులభం వైపు వెళ్ళిపోదాం. ఎలా? ఇప్పుడు ఒక మనిషిని గురించి మనం ఆలోచిస్తున్నాం. కేవలం అతను మంచివాడా చెడ్డవాడా, ఈ 2 అంశాలే పరిగణనలోకి తీసుకోవాలి మనం. ఎలా? వాళ్ళు స్త్రీనా పురుషుడా అనేది లింగభేదం, అది అవసరం లేదు. అతను ఈ ప్రాంతం వాడా మరో ప్రాంతం వాడా, అది అవసరం లేదు. అతను డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, ఇది అవసరం లేదు. అతను చిన్నపిల్లవాడా వయస్సులో పెద్దవాడా, ఈ అంశాలు అవసరం లేదు. అలాంటి ఏ భేదం కూడా మనం పట్టించుకోకూడదు. కేవలం మనిషి మనిషిలాగా బ్రతికితే అది మానవం. ఎందుకు అనంటే, మనిషిలాగా బతకడం అంటే ఏమిటి అనంటే, ఇప్పుడు చాలామంది మనుషుల్లాగా బ్రతకట్లేరు అంటారు. ఎందుకు బతకట్లేరు అంటే, దానికి సంబంధించి మనం చాలా ఉదాహరణలు ఇవాళ రేపు పేపర్లలో చాలా అంశాలను చూస్తున్నాం. మానవత్వానికి మచ్చ తెచ్చేటటువంటి అంశాలని చూస్తున్నాం. నిజంగా ప్రపంచంలో ఏ జాతికి సంబంధించినటువంటి జంతువులు కానీ అవి ఎక్కువగా కొట్లాడుకోవు. మనుషులలో ఉన్నంత ద్వేషం వేరే జాతి జంతువులలో ఇవాళ కనిపించట్లేదు అని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్పేటటువంటి మాట అది. మిగిలిన జంతువులు కానీ మిగిలినవేవి కూడా కొట్లాడుకోవు. మనుషులకు కడుపులో పెట్టుకున్నంత ద్వేషం, మనుషుల మనస్సులలో ఉంచుకున్నంత వ్యతిరేకత, అసూయ, ఈర్ష్య, ఇలాంటి దుర్గుణాలన్నీ మనుషులలోనే కనపడుతున్నాయి, వేరే జంతువులలో కనిపించట్లేదు. మళ్ళీ తెలివితేటలు మనుషులలోనే ఉంటాయి, వేరే జంతువులలో ఉండవు. అంతే కదా, మనుషులలోనే కదా తెలివితేటలు అనేటటువంటివి. ఏదైనా ఒక కొత్త వస్తువుని కనిపెట్టాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? మనుషులలోనే ఉన్నాయి. వేరే జంతువులు ఆ ప్రయత్నాలు ఏం చేయవు. అవేం పుస్తకాలు పట్టుకొని రాయవు, అవేం టీవీ కోసం ప్రయత్నం చేయవు, సెల్ ఫోన్ల కోసం ప్రయత్నాలు చేయవు.
అవి ఏమీ చేయవు. ఏదో వాటి మానాన అవి ఉంటాయి, వాటి మానాన అవి జీవిస్తాయి. మనిషికి ఎన్ని ఉన్నా సరే ఇంకా ఏదో కావాలి. పక్కవాడి దగ్గర నుంచి తీసుకున్నాం, వాడి దగ్గర అంత డబ్బు ఉంది అనేటటువంటి అసూయ, వాడు ఇంత గొప్పవాడైపోయాడే అనేటటువంటి ఈర్ష్య, ఇవన్నీ మనుషుల మధ్యనే ఉన్నాయి. ఇవి ఏవీ లేకుండా మనం కేవలం మనిషిలాగా ప్రవర్తిస్తే ఆ ప్రవర్తనే మానవతావాదం అనుకోండి. ఎదుటి మనిషిని కేవలం అతని గుణాన్ని బట్టి మాత్రమే మనం గుర్తించాలి. అంటే అతనిలో ఉండేటటువంటి లక్షణాలని బట్టి మాత్రమే గుర్తించాలి. అలా గుర్తించేదాన్నే మానవతావాదం అంటాం. ఎక్కడ కూడా మానవత్వాన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళడానికి వీల్లేదు. నారాయణ రెడ్డి గారు చేసినటువంటి ప్రక్రియ అది. అంటే ఆయన కవిత్వంలో మానవత్వం అనేటటువంటిది ప్రతి అంశంలో చూపిస్తారు ఆయన. ఎక్కడి నుంచి భూమిక అనేటటువంటి పుస్తకం దగ్గర నుంచి, అంతకుముందు ఇంకా ఆయన రాసినటువంటి చిన్న చిన్న పుస్తకాల దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా మానవత్వపు భావన కనపడుతుంది. నారాయణ రెడ్డి గారు రాసినటువంటి, ఎప్పుడో ఆయన మొదట్లో కవిగా ఉన్నప్పుడు మొదట్లో రాసుకున్నటువంటి పుస్తకం భూమిక అనేటటువంటి పుస్తకం. ఆయన రామాయణంలో మానిషాద అనేటటువంటి శ్లోకం నుంచి రామాయణం ఎలా అయితే ప్రారంభమైందో, నిజంగా ఈ సృష్టిలో ఉండేటటువంటి హెచ్చుతగ్గులు కావచ్చు, మంచి చెడులు కావచ్చు, వాటన్నింటినీ కూడా తన కవిత్వంలో చూపించడానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. ఆ విషయాన్ని మనకి రావి భారతి గారు వివరిస్తారన్నమాట. ఈయన అందరినీ సమానంగా చూడాలి, అదే మానవత్వం. అందులో ప్రత్యేకంగా మనం పెద్ద కష్టపడి చేయాల్సింది ఏమీ లేదు. మనం అందరినీ మనలాగే చూడాలి. మన మీద మనకు ఎంత ఇష్టం ఉంటుందో అందరికీ అలాగే ఉంటుంది కదా. అందరు మనుషులు కూడా మేము సంతోషంగా ఉండాలి, మేము మంచిగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటప్పుడు మనం ఎదుటివాడికి ఎటువంటి హాని కీడు చేయకపోవడం, ఎదుటివాడిని మనతో సమానంగా చూడటమే మానవత్వం అనిపించుకుంటుంది అని అంటారు. అంటే ఎవడో గొప్పవాడి దగ్గరికి వెళ్ళేసి నువ్వు నేను సమానం, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో మన ఇద్దరం పంచుకుందాం, ఇట్లాంటివి చెప్పకండే. ఇవన్నీ కూడా కాని పనులు, అవి కాదు. మామూలుగా మనుషుల్లాగా బతుకుదాము అని అనుకోండి. ఇది మానవతావాదం అనుకుందాం. దీన్నే నారాయణ రెడ్డి గారు ఏం చేశారంటే తన కవిత్వంలో చూపించడానికి ప్రయత్నం చేశారు. అంటే రావి భారతి గారి వ్యాసంలో ఆ అంశాలను మనకు ఉదాహరణతో సహా చెప్తారు. ఆయన విశ్వగీతి అనేటటువంటి కవిత దగ్గర నుంచి జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి విశ్వంభర అనేటటువంటి కవిత్వం దాకా కూడా ఆయన ప్రతి రచనలో కూడా మానవత్వం గురించే చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇంకా మనకి ఆయన మానవత్వానికి సంబంధించినటువంటి అంశాలలోకి వచ్చేస్తే ఆయన కవిత్వంలో చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. మనం 1, 2 అని ఏమీ లేదు, ఎన్నైనా ఉదాహరణలు చూపించవచ్చు. ఎందుకంటే ఆయన కవిత్వం అంతా కూడా మానవత్వానికి సంబంధించినటువంటి అంశాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆయన కవిత అంతా కూడా. ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టమైనటువంటి వాదం ఏమిటి అంటే మానవతావాదం. ఆయన సినిమా పాటలు అవసరానుగుణంగా ఎన్ని రకాలైనవి రాసుకున్నా కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా సినిమా పాటలలో కూడా ఈ మానవతావాదాన్ని చొప్పించడానికి ప్రయత్నం చేసేవాడు. ఆయన దాంట్లో కూడా రాయడానికి ప్రయత్నం చేసేవాడు. అలా చేయడం వల్ల ఏమిటి అంటే ఆయన కవిత్వం అంతా కూడా మానవతావాదంతో నిండిపోయినట్టుగా ఉంటుంది. మీరు ఉదాహరణకి ఆయన కవిత్వం అంతా ఒక పెద్ద వృక్షం అనుకోండి, ఒక పెద్ద చెట్టు అనుకుందాం. ఆయన కవిత్వం అంతా కూడా ఒక చెట్టుతో పోల్చుకుందాం, ఒక మహావృక్షంతో పోల్చుకుందాం. ఆ వృక్షంలో చిట్ట చివర ఒక పండు, ఒక ఫలం వచ్చింది అనంటే అది మానవతావాదం, అది మానవతావాదము అనేటటువంటి ఫలము అని రావి భారతి గారు చెప్తారన్నమాట. ఇక్కడ మామూలుగా మానవతావాదానికి సంబంధించి నారాయణ రెడ్డి గారు ఏం చేస్తాడంటే ఈ కాలంలో ఉండాల్సినటువంటి మనుషులకి, ఈ కాలంలో ఉన్నటువంటి మనుషులకి ఉండాల్సినటువంటి ఒక 3 లక్షణాలు చెబుతాడు ఆయన. అవి ఏమిటి అంటే త్యాగం, సహనం, అహింస. ఈ 3 అంశాలు మనలో తప్పనిసరిగా ఉండాలి. త్యాగము అంటే అవసరమైతే ఇతరులకి ఎంతో కొంత సహాయం చేయగలిగినటువంటి లక్షణం ఉండాలి, దాన్ని త్యాగము అన్నాం. రెండవది సహనం. అంటే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, మనకేదైనా బాధ కలిగినప్పుడు ఓర్పుగా ఉండడం, ఓపికగా ఉండాలి. వెంటనే దాన్ని ఏదో రివోల్ట్ అయిపోయి, అంటే దాన్ని ఏదో తిరగబడ్డట్టుగా కావడం అనేటటువంటి లక్షణం
మానవతావాదానికి సరిపడదు అని చెప్తాడు. మూడవది ఏమిటి అంటే అహింస. అహింస అంటే మీ అందరికీ తెలుసు. ఆయన ఒక మాట ఒక చోట రాస్తాడు, ఆయన విసిరే రాళ్లకు కాసే పళ్ళతో సమాధానం చెప్పాలి అన్నాడు. ఆయన చెట్టు గురించి మాట్లాడతాడు నారాయణ రెడ్డి గారు. చెట్టు గురించి కవిత్వ రాస్తూ ఒక మాట అంటాడు, విసిరే రాళ్లకు కాసే పళ్ళతో సమాధానం చెప్పాలి. చెట్టు ఏం చేస్తుంది చెప్పండి? మనం రాళ్ళు తీసుకొని పడతాం, దాని చెట్టు మీద ఏదో మామిడి చెట్టు ఏదో ఉన్నాయి, జామ చెట్టు ఉంది, రాళ్ళు తీసుకొని ఆ పళ్ళు రాళ్ళ కొడతామని చెప్పేసి ఏం చేస్తామనంటే రాళ్ళతో కొడతాం. దాన్ని కొట్టినప్పుడు అదేం చేస్తుంది చెట్టు? మళ్ళీ రాళ్ళతో కొడుతుందా మనల్ని? కొట్టదు కదా. దానికి ఉన్నటువంటి పళ్ళతో కొడుతుంది, దానికి కాసినటువంటి పళ్ళతో అంటే అది కింద పడిపోతుంది. చెట్టు తనను నువ్వు రాళ్లతో కొట్టినా కూడా చెట్టు ఏం చేస్తుంది? పళ్ళతో కొడుతుంది. దాని దగ్గర ఉండేటటువంటి మధుర ఫలాల్ని మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అది అహింసా సిద్ధాంతానికి మంచి ఉదాహరణగా నారాయణ రెడ్డి గారు చెప్పుకునేవాడు ఇప్పుడు కూడా. విసిరే రాళ్లకి కాసే పళ్ళతో సమాధానం చెప్పాలి. ఇది నారాయణ రెడ్డి గారి ఉద్దేశం అన్నమాట. చెట్టు అంత గొప్పది, చెట్టు యొక్క లక్షణం అది అన్నమాట. దీనికి సంబంధించి ఆయన ఈ మూడు అంశాలకి కూడా ఏమనుకున్నాం? త్యాగం, సహనము, అహింస. ఈ మూడు అంశాలని జ్ఞాపకం ఉంచుకోండి మీరు. మన ప్రశ్నలకు సంబంధించిన అంశాలు అవి వచ్చినప్పుడు ఈ మూడు ముఖ్యమైనటువంటి అంశాలు అనుకోండి. ఆ మూడు అంశాలలో సహనము అనేటటువంటిది ఉందన్నమాట. ఓపికగా ఉండడం, ప్రతిదానికి కోప్పడకపోవడం. కొంతమంది ఉంటారు ప్రతి అయిన దానికి కోపం వచ్చేస్తూనే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి సంతోషం, ఓపిక అనేటటువంటిది వాళ్ళ జీవితంలో కనపడవు, రావు కూడా. అట్లాంటప్పుడు ఓపిక ఉండడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే నిత్య జీవితంలో మనము చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. ప్రతి సమస్య కూడా మన కోపాన్ని తెప్పిస్తుండొచ్చు, మనకి మన ఓపికను పరీక్షిస్తుండొచ్చు. అయినా సరే సహనంగా ఉండడమే ముఖ్యమైనటువంటి అంశం. సహనం అనేటటువంటిది ఏం చేస్తుందంటే చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఒక మిత్రుడు వచ్చాడు, మనల్ని ఏదో ఒక మాట అన్నాడు అనుకోండి, ఏదో కోపం వచ్చో లేదో పొరపాటునో ఏదో అన్నాడు. మనం మాట్లాడేటప్పుడు, మళ్ళీ తిరిగి మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం మనం ఆలోచించాలి. ఒక్క క్షణం మనం ఈ మాట అతన్ని అందామా వద్దా, ఒక్క క్షణం ఆలోచించండి. మీకున్నటువంటి ఆ ఆవేశం, ఆ కోపం, ఆ మాటలు అనాలనేటటువంటి ఆతృత అది తగ్గిపోతుంది. ఎందుకు అనంటే సహనం ఉన్నటువంటి వాళ్ళ మాట వేరే రకంగా ఉంటుంది. అందుకే ఏమంటారంటే మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తు, ఆ మాటల చేత భూపతుల్ మన్నన చేసి పురంబులిత్తు, ఆ మాటల చేత మానినుల్ మన్నన చేసి సుఖంబులిత్తు, ఆ మాటలు నేరకున్న నవమానము మానికి మనభంగమున్నన్నాడు కవి. మాటలు చాలా మంచిగా మాట్లాడితే ఏమవుతుంది? దేవతలు వరాలు ఇస్తారట, రాజులైతే పురాలు ఊళ్ళు ఇచ్చేస్తారట, దాన ధర్మాలు చేసిస్తారు. అంటే మన మాటకు సంబంధించి. అందుకే మనం మామూలు భాషలో ఏమంటాం? మన దగ్గర ఉండే సామెత, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటాం. అంతే కదా. మనం మాట్లాడేది మంచిగా మాట్లాడితే నువ్వు ఏ కొత్త ఊరికి వెళ్ళినా సరే అక్కడ మనకి స్నేహితులు ఏర్పడిపోతారు. అందుకని సహనం ఉండాలి అని, ఓపిక ఉండాలి. సహనానికి సంబంధించి ఈయన కవిత్వంలో ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. ఎట్టివానికి వాని సహనము బట్టి విలువలు రెమ్మవేయు, సహనమే సంస్కృతి అటన్న వచస్సు అక్షర లక్ష్యశైలి. ఎలాంటి వాడికైనా సరే వాడి సహనమే వాడి విలువలకి రెమ్మలేస్తుంది. విలువలకు రెమ్మలేయడం అంటే వాడి యొక్క గొప్పతనం అనేటటువంటి చెట్టుకు కొత్త ఆకులు వచ్చేస్తాయి. ఆ మనిషి గొప్పతనం అనేది ఒక చెట్టు అనుకుందాం, దానికి కొత్త ఆకులు వస్తాయి. అంటే ఆయన పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరుగుతాయి అన్నమాట. ఈయనకు చాలా ఓపికయ్యా, ఈయన మనను అంత తొందరగా ఏం కోపడడు, అసలు కోపం రాదు ఆయనకి, అలా అని వాళ్ళని పరీక్షించే ప్రయత్నాలు చేయకండి. ఓపిక ఎంత ఓపిక ఉన్న వాడికైనా సరే ఇప్పుడు ఒకప్పుడు పొరపాటు చేస్తే కోపం వస్తుంది. వెనకటికి ఒక మహర్షి దగ్గరకు ఒక ఆయన వెళ్ళాక, స్వామి మీకు అసలు కోపం రాదా స్వామి అని అడిగారు. రాదు నాయన అన్నాడు. ఈయన ఊరుకోవాలి కదా, మళ్ళీ అడిగాడు, స్వామి మీకు అసలు కోపం రాదా? రాదు నాయన అన్నాడు. అసలు రానే రాదా స్వామి అన్నాడు. రాదు నాయన అన్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, మీకు కోపం రాదా స్వామి? మీకు అసలు రానే రాదా స్వామి? మీకు కోపమే రాదా స్వామి? ఎలా ఉంటుంది? ఆ మహర్షికి కూడా కోపం వచ్చేసింది. అది చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి? రాదంటుంటే అది కోపంతో అన్నాడా మామూలుగా అన్నాడా మనకు తెలిసిపోతుంది కదా.
అంటే సహనం అనేటటువంటి అంశం దగ్గరికి వచ్చేస్తే ఆయన ఏమంటాడంటే సహనం వల్ల వచ్చేటటువంటి గొప్పతనం ఏమవుతుంది అని అంటే ఇంకా పెరుగుతుంది. ఎట్టివానికి వాని సహనము బట్టి విలువలు రెమ్మవేయు. కొత్త రెమ్మలు వచ్చేస్తాయి, కొత్త కొమ్మలు వచ్చేస్తాయి, కొత్త ఆకులు, కొత్త చిగుళ్ళు వస్తాయి. అందుకే నారాయణ రెడ్డి గారు ఏమంటాడనంటే ఎక్కడైనా సరే ఆయనకి చెట్టు అంటే మహాప్రాణం. చెట్టుకు సంబంధించినటువంటి అంశాలు, నమ్ముకున్న ఆకులు నేల రాలిపోతే, చెట్టు తనను నమ్ముకున్నటువంటి ఆకులు ఉంటాయి, అవి కింద పడిపోతున్నాయి అనుకోండి, రాలిపోతాయి కదా, ఆకులు రాలిపోతాయి. పాతబడినటువంటివి, పండిపోయినటువంటి ఆకులు కింద రాలిపోతుంటాయి. అప్పుడు చెట్టు ఏం చేస్తుందట? ఊరికే కూర్చోదట. మళ్ళీ పచ్చని చిగుళ్లతో ఒళ్ళంతా హరితవనం చేసుకుంటుంది. ఆయన అంటాడనమాట, పచ్చని ఇగుళ్ళు వచ్చేసి మన చెట్టు మొత్తం పచ్చగా అయిపోతుంది. శిశిరంలో రాలిపోయినటువంటి ఆకులతో ఉండేటటువంటి వృక్షం మళ్ళీ వసంత ఋతువు వచ్చేసరికి ఏమవుతుంది? మళ్ళీ పచ్చని ఆకులతో నిండిపోయి మనకి కళ్ళకి చాలా సంతోషంగా కనపడుతుంది. అది ఓపిగ్గా ఉంటుంది, మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ పూర్వపు స్థితికి తెచ్చుకుంటుంది. అట్లా అన్నమాట. సహనమే సంస్కృతి అటన్న వచస్సు అక్షర రక్షసే. సహనము అనే మాట అన్నింటికంటే గొప్పది అని మనం చెబితే, మనం చెప్పే మాటలో ఉండేటటువంటి ఒక్కొక్క అక్షరము 1,00,000 విలువ చేస్తుంది అన్నాడు ఆయన. ప్రతి అక్షరం 1,00,000 విలువ చేస్తుంది. అంటే అంత గొప్ప మాట అన్నమాట అది. సహనం అనేటటువంటిది ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప విషయము అని చెప్పడం.